వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సరస్వతి పుష్కరాలు ప్రారంభమైపోయాయి కదా. మొన్న వెళ్ళిన కుంభమేళా తర్వాత సరస్వతి పుష్కరాలకు కూడా భలే తాకిడి ఉంటుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేశాము. అలాగే వెళ్తున్నారు కూడా ఇప్పుడిప్పుడే, బికాస్ సమ్మర్ హాలిడేస్ ఒకటి వచ్చేసాయి కదా. కాకపోతే కొంచెం ఇప్పుడున్న హై అలర్ట్ వల్ల, ఇండియా పాక్ డిస్టర్బెన్సెస్ వల్ల కొద్దిగా వెళ్ళాలా వెళ్ళకూడదా, ఏమన్నా అవుతుందా అన్న టెన్షన్ కూడా ఉంది. సరే, ఈ విషయాలని పక్కన పెడితే సరస్వతి పుష్కరాలని పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎవరెవరు వెళ్ళొచ్చు, ఎవరెవరు వెళ్ళకూడదు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏమేమి వెంట తీసుకెళ్ళాలి, అక్కడ చేయాల్సిన క్రతువులు ఏంటి, అసలు అక్కడ చేయకూడని పనులు ఏంటి, ఒకవేళ వెళ్ళాలి అని కూడా వెళ్ళలేకపోయిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కుంభమేళా మొన్ననే వెళ్ళిపోయింది కదా గురుగారు. సో అది మిస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ సరస్వతి పుష్కరాల కన్నా కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. వెళ్ళలేకపోయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏం చేయొచ్చు అంటారు ఈ నెల రోజుల పాటు కూడాను? ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు శ్రీ మహాసరస్వత్యై నమః. సరస్వతి పుష్కరాలు అంతర్వాహిని. సరస్వతి నది ఎక్కడైనా చూడండి, అది అంతర్వాహినిగానే ఉంటుంది. ఇక్కడ అది సంగమం. ప్రాణహిత గోదావరి అంతర్వాహిని సరస్వతి సంగమం. కుంభమేళా మనకు ప్రయాగరాజులో కూడా అంతర్వాహినిగానే సరస్వతి సంగమం. అది కూడా పుష్కరములు అనగానే ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందేనమ్మా. పెద్ద చిన్న పిల్ల పీచు అందరూ కూడా వెళ్ళి స్నానం ఆచరించవలసిందే. ఎందుకు స్నానం ఆచరించాలి? మన కుంభమేళలో స్నానం చేశాం కదండి, మళ్ళీ ఇప్పుడు చెయ్యాలా? నిన్న భోజనం చేస్తే ఇవాళ భోజనం చేస్తూనే ఉన్నాం. యద్రాత్రయాత్ కృతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. ఏ రాత్రి పాపం ఆ రాత్రి వెళ్ళిపోవాలి, ఏ ఉదయం పాపం ఆ ఉదయమే వెళ్ళిపోవాలి అని మనం కోరుకుంటాం. కానీ అది వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేయలేము. అటువంటప్పుడు ఎట్లా ఏంటి అంటే, మన ఇంట్లో స్నానం చేస్తే మనం సబ్బు రుద్దుకొని షాంపూ రుద్దుకొని చేస్తాం. శరీరం మీద పైన ఉన్నటువంటి మురికి మొత్తం వెళ్ళిపోతుంది. కానీ లోపల ఉన్నటువంటి మాలిన్యం అది వెళ్ళదు కదండి. అందుకని ఆ లోపల ఉన్నటువంటి మాలిన్యం అనేటువంటిది పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ప్రతిరోజు నది స్నానం చేయాలి. మనం చేయలేం. వారానికి ఒకసారి కుదరదు. పక్షం అంటే 15 రోజులకు ఒకసారి కుదరదు. నెలకు ఒకసారి కుదరదు, కష్టం అంట. 6 నెలలకి కూడా కష్టం అంటాం. కావాలంటే మనం సముద్రానికి వెళ్ళి బీచ్ల దగ్గర కూర్చుని ఆడుకోవడానికి మనకు టైం కుదురుతుంది, కానీ నదీ స్నానం ఆచరించడానికి మనకు సమయం. అటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరానికి అంటే ఒక్కొక్క 12 సంవత్సరానికి ఒక్కొక్క పుష్కరం, ఒక్కొక్క సంవత్సరం 2 ఏళ్ళకి ఒక్కొక్క పుష్కరం ఇలా వస్తూ ఉంటాయి. అట్లా వచ్చేటప్పుడైనా సరే కనీసం ఒక పుష్కరంలో ఈ 12 రోజులు, ఆ 12 రోజులు ఒక్క రోజైనా సరే ఆ సంకల్పం చెప్పుకొని, సంకల్పం చాలా గొప్పదమ్మా. ఓకే, సో స్నానం ఆచరించే ముందు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. ఎలా గురుగారు, ఏ విధంగా చెప్పుకోవాలి? అర్చకులు వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి స్నాన సంకల్పం. ఆ స్నాన సంకల్పం గురించి ఒక్కసారి తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ప్రతి 15 రోజులకి ఒకసారి నది స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తామండి. సర్వ ప్రాయశ్చిత్తం, అలానే గర్భిణీ ప్రాయశ్చిత్తం, ఇలా రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఆ చెబుతున్నప్పుడు సంకిలీకరణానాం, మలినీకరణానాం, అపాత్రీకరణానాం, జాతి భ్రంశకరణానాం, అవకీర్ణకానాం, ప్రకీర్ణకానాం, రహస్యకృతానాం, మహాపాతకానాం, రహస్యకృత మహాపాతక చతుష్టయ వ్యతిరిక్త మహాపాతక సమరూప ఉపపాతకానాం, అజ్ఞానత సకృత్కృతానాం అనుకుంటూ ఎన్నో రకాలుగా సంకల్పాలు చెప్పిస్తుంటారు. అందులో స్త్రీకి ఒక రకమైన సంకల్పం ఉంటుంది, పురుషుడికి ఒక రకమైన సంకల్పం ఉంటుంది. స్త్రీకి వచ్చేటప్పటికి భర్తరి దేశాంతరిగతే, భర్త ఏదన్నా గ్రామాంతరం వెళ్ళారు, రాత్రికి ఇంటికి రాడు, వేరే ఊర్లో ఉన్నారు, అప్పుడు ఆ భార్య తలలో పూలు పెట్టుకోకూడదు, అంగరంగ వైభవంగా అలంకరణ చేసుకోకూడదు, ఏదో ఇంట్లో పిచ్చి పిల్లలాగా అలా ఇంటి పని చేసుకుంటే అలా ఉండిపోవాలి. మీరు ఆహిస్తే భర్త ఇంట్లో లేడు అన్నప్పుడు తలకు పూలు పెట్టుకోకూడదండి. ఊరుకోండి గురుగారు, ఈ రోజుల్లో ఎవరండి? నేను ఈ రోజుల గురించి మాట్లాడట్లా, ప్రమాణం గురించి నేను చెప్తున్నానమ్మా. ఎందువల్లనంటే భర్తకి సర్వాంగ సౌందర్యంగా కనిపించాలి భార్య.
తన కోసమే కదండి, తన కోసమే పూలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా, తను లేనప్పుడు ఎందుకు నా పూలు. కొన్ని అంటే ఇంకా ఏ ఒక్క మనిషికి కూడా ఎలాంటి ఆలోచన రాకుండా ఉండాలి స్త్రీ మీద అంటే పిచ్చగా ఉంటే ఆమె గురించి ఎవరికి ఆలోచనలు రావు. ఇటువంటివి సంకల్పాలు ఉంటాయండి విశేషంగా. అట్లా తెలియకుండా పూలు పెట్టుకుని తిరిగినా దాని వచ్చే దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నింటినీ కూడా ఇక్కడ నిర్వీర్యం చేస్తాయి సంకల్పాలు. అంటే ఈ లోపల శరీరంలో ఈ పాపాలన్నీ కూడా మూటగట్టుకుని ఉంటాయమ్మా. పాపాలన్నీ మూటగట్టుకుని ఉంటాయి. భర్త లేకుండా పరగృహానికి వెళ్ళకూడదు. నిజంగా చెప్పాలంటే స్త్రీకు పెట్టినటువంటివి దోషాలు చాలా తక్కువేనమ్మా. పురుషుడికి పెట్టినటువంటి దోషాల గురించి కనుక పురుషుడు తెలుసుకుంటే నేను ఎందుకు పుట్టానని ఏడుస్తాడు వాడు. పురుషుడు నేను ఎందుకు పుట్టానని ఏడుస్తాడమ్మా. అన్ని దోషాలు పురుషుడికి ఉన్నాయి. కనీసం మాత్రం ఆ దోషం నుంచి ప్రక్షాళన కావడం కోసమే నిత్య విధానంలో మీరు నదీ స్నానం ఆచరించకపోయినా పుష్కరాలు అనేటువంటిది వచ్చినప్పుడు దేవతలు మొత్తం అందులోనే ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ సంకల్పాన్ని చెప్పుకొని స్నానం ఆచరించడం వలన అంటే లోపల శరీరం అనేటువంటిది శుద్ధి అవుతుంది అనేటువంటిది ప్రధానమమ్మ. గురుగారు, ఒకవేళ లక్షల్లో వేలల్లో అక్కడ భక్తులు స్నానానికి వెళ్తారు ప్రజలంతా అని అనుకుంటున్నాం కాబట్టి బ్రాహ్మణత్వంలో అందరికీ లభించే అవకాశం ఉండదు కాబట్టి ఒక మినిమం నాలెడ్జ్ తో ఇలా సంకల్పం అట్లీస్ట్ ఈ వస్తువులు ఇలా పట్టుకొని ఇలా సంకల్పం చేసుకోండి ఈ సమయాల్లో అని చెప్పడానికి మనకి ఏమైనా ఉంటుందా? దొరకరు అనే మాట అబద్ధం. బ్రాహ్మణులు దొరకరు అనే మాట అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షల మందికి లక్షల మంది ఉంటారు కదా గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, పుష్కర విధానం సంవత్సరాంతము ఉంటుందమ్మా. 12 రోజులు పూర్తిగా ఉన్నప్పటికీ కూడా తత్మా సంవత్సరాంతము కూడా మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పుష్కర స్నానం ఆచరించవచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పుష్కర స్నానం ఆచరించవచ్చు ఎప్పుడైనా ఈ సంవత్సరాంతము. ఆ సమయంలో కూడా మీరు చేసుకోండి. కావాల్సింది ఈ 12 రోజులలో ఇప్పుడు మీకు తెలిసిన పంతులు గారు ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళతో చెప్పి మనం వెళ్ళచ్చు. లేదు మీ అందరూ కోరుకుంటే రికార్డు చేసి నేను పంపిస్తా. స్నానం చేసే ముందు అక్కడ నిలబడి అది మొత్తం అంతా విని స్నానం కలిసి అన్నప్పుడు మీరు స్నానం ఆచరించండి. అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ సంకల్పం అనేటువంటిది ఇందులో ఇంకొక మాట చెప్తాను. నేను చెప్పింది వినటానికి మీరు అనటానికి తేడా ఉంటుంది. నేను చెప్పింది విని మీరు స్నానం చేయడం ఒక విధానం, నేను చెప్పింది మీరు అని స్నానం చేయడం ఒక విధానం. కాబట్టి రెండో విధానంకి అంటే చెప్పింది మీరు అని స్నానం చేసే విధానాన్ని ఆచరించడం చాలా శ్రేయస్కరం. ఎందువల్లనంటే నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం మనం, శుభ్రం కాదుగా. అలా కొన్ని విధానాలు ఉంటాయి. దాన్ని ఆచరించుకొని ఎన్నో రకాల రుగ్మతలు శరీరంలో పాతుకుపోయి నరాలు జీర్ణించుకుపోయి ఉంటాయి కాబట్టి వాటిలన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటిదే నదీ స్నానం. అంటే ఆ నదీ స్నానంలో ఎంత విశేషమైన సంకల్పం ఉంటుందో అది మొత్తాన్ని కూడా చెప్పుకొని స్నానం చేయగలిగితే అక్కడతో ఆ దోషాలన్నీ కూడా అది పిల్ల పెద్ద అందరూ చేయవలసిన విధానం అమ్మా. అది ఏదైనా సమయం ఉందా మునిగేటప్పుడు? అంటే సోపులు అవి తీసుకెళ్లి అక్కడ మనం వేసుకున్న బట్టలు అక్కడే విడిచేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా గురుగారు. చేయవలసిన అవసరమే లేదు. దీపారాధన కాకపోతే ఏంటంటే సబ్బు వాడవద్దు, షాంపూ వాడవద్దు. ఆ రెండూ లేకుండా మీరు స్నానం చేయగలిగితే 3 మునుగులు మునిగేస్తే సరిపోతుంది. 30 అయినా మునగచ్చు, ఇబ్బంది లేదమ్మా. ఎన్నైనా మునగచ్చు. ఇన్నే మునగాలనేటువంటిది లేదండి. శరీరం శుభ్రంగా అయింది అనుకునేంత వరకు మీరు చక్కగా మునగండి. ఆ బట్టలు అక్కడ విడిచి వేయాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అటువంటి పనులు చేయవద్దు. స్నానం చేసి ఆ బట్టలు నీళ్ళలో వదిలేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది ఎక్కడా కూడా లేదు, సాంప్రదాయం కాదు, అది వదలవద్దు. అలాగే పసుపు కుంకుమ పుష్పాలు లాంటివి మీరు నీళ్ళలో శుభ్రంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అంతే. దీపం అది వదులుతూ ఉంటారు కదా. దీపం నీటి దగ్గర పెట్టండి, నీటిలో వదలకండి. కాదు మేము నీటిలోనే వదులుతామంటే ఎవరి ప్రారంభం వాళ్ళదే. నీటిలో వదలవద్దు, నీటి ముందు పెట్టండి, నమస్కారం చేసుకోండి. ఇందులో పాటుగా ఒకవేళ అక్కడ ఎవరు దొరకలేదు అనుకుందాం బ్రాహ్మణుడు, ఓకే, ఇక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్ళలేని వారు గర్భవతులు కానీ ఎవరైనా ఉన్నారు, అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోకర్లేదమ్మా. తెచ్చుకోకూడదా? తెచ్చుకోవచ్చా? అవసరం లేదు, తెచ్చుకోకూడదు. ఓకే, అంటే అది ప్రవాహం కదా, ప్రవాహాన్ని స్తంభింపజేసేటువంటి శక్తి మనకు ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి బకెట్ పెట్టుకోండి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ ముక్తి నజానే స్నానజం ఫలం
స్వర్గారోహణ సోపాని మహాపుణ్య తరంగిణి విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం మనకు సులకమమ్మ. మీరు గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపేని గూగుల్లో కూడా శ్లోకం వచ్చేస్తుంది. ఓకే ఓకే గురుగారు. ఆ శ్లోకాన్ని అనుకొని గంగలో మునగండి. అదే ఆ నీటి పుష్కర స్నానంలో నదిలో చక్కగా మునగేసేయండి. ఇంట్లో కూడా గర్భవతులు కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, స్నానం చేసేందుకు బకెట్ నీళ్ళు పెట్టుకొని ఇక ఆ మంత్రం చెప్పుకొని ఆ నీళ్ళు స్నానం చేసేయండి. ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుందమ్మా, సందేహమే లేదు అందులో. మంత్రంకి ఉన్న పవర్ అదే కదా గురుగారు, మంత్రమే పవర్. రైట్. అది గురుగారు, ఈ కాలం, ఈ సమయం, సాయంకాలం సంధ్యా సమయం, లేదంటే సూర్యుడు ఉదయించే సమయం అంటూ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ ఈ 12 రోజులు మాత్రం ఏ టైంలో అయినా చేయొచ్చు అని మీరు ముందే చెప్పారనుకోండి, మళ్ళీ కూడా ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి. ప్రధానాంశం సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడు ఉదయించడానికి మునుపు ప్రధానం. అది అట్లాగో మనకు కష్టం అవుతుంది కాబట్టి మరీ ఇక 1:30, 2:30 దాటిన తర్వాత మునక్కుండా చూసుకోండి. ఓకే, మిట్ట మధ్యాహ్నం టైంకి. రైట్, చాలా మునక్కుండా సంతోషం. చూసుకుంటే అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఓకే, 2 గంటల వరకు కూడా, 12 గంటల వరకు ఒకళ్ళు చేస్తే మీరు 12 నుంచి 2 గంటల వరకు కూడా కాస్త అనుష్ఠాన పరులు, మా లాంటి వాళ్ళు అనుష్ఠాన పరులు, దేవతార్చన చేసుకునే వాళ్ళు ఆ సమయంలో వస్తారమ్మా. ఓకే, పొద్దున్నే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సమయంలో స్నానం ఆచరించి అప్పుడు దేవతార్చన చేసుకునే వాళ్ళు విశేషమైన ఫలితం కాబట్టి ఆ సమయంలో వస్తూ ఉంటారు. ఆ సమయంలో స్నానం చేయండి కుదిరితే, అది మంచిది. 2:30, 3 తర్వాత మాత్రం మళ్ళీ అస్తమానం వరకు చేసే ప్రయత్నం చేయకండి, అదంత విశేషం కాదు. రైట్. గురుగారు, ఏ ప్లేసెస్ లో వస్తుంది ప్రథమంగా? మనకైతే తెలంగాణలో కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం, దాని గురించి మనం చెప్పుకోవాలంటే 2 నిమిషాలు 3 నిమిషాలు సరిపోదమ్మా, అంత విశేషమైన క్షేత్రం. కనుక ఆ క్షేత్రంలో సంగమం, ప్రాణహిత, గోదావరి, అంతర్వాహిని, సరస్వతి సంగమం. కనుక అక్కడ ప్రభుత్వం వారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే మన భారతీయ శంకరపీఠమును వైదిక సేవా సమితి, నా ఇద్దరు ఆధ్వర్యంలో కూడా అక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి చేసుకునేటువంటి ప్రతి కార్యక్రమానికి ఏ ఇబ్బంది ఉండకుండా 35 మంది చక్కటి శాస్త్ర పండితులచే అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.